హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈరోజు వీడియో ఏంటంటే హర్ ఘర్ సూర్య ఘర్ యోజన పథకం గురించి అండి. అంటే కరెంట్ బిల్ రాకుండా ఉండడం కోసం మన గవర్నమెంట్ సోలార్ వెలుగుల్ని అందించాలని అయితే భావిస్తోందండి. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న పొడుపు కథ, సింపుల్. తల నుండి పొగ చిమ్ముతుంది కానీ భూతం కాదు, గొంతులో నిప్పులు దాచుకుంటుంది కానీ రాకాసి కాదు, పాకుతుంది కానీ పాముని కాదు. ఏంటది? చాలా సింపుల్ అండి. దీని ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మన వీడియో లాస్ట్లో దీని ఆన్సర్ అయితే ఉంటుంది. అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. హర్ ఘర్ సూర్య ఘర్ యోజన పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి సోలార్ వెలుగులను అందించాలని గవర్నమెంట్ అయితే భావిస్తోంది. సోలార్ ద్వారా విద్యుత్ వినియోగానికి అనుసంధానం చేసే దిశగా ముందుకైతే సాగుతుందండి. అయితే ఇప్పటికే ఎస్సీ ఎస్టీలకు పీఎం సూర్యఘర్ యోజన పథకం ద్వారా కొంతమందికి రాయితీలు అయితే అందిస్తుంది. తాజాగా మరో కీలకమైన నిర్ణయం అయితే తీసుకుందండి కూటమి ప్రభుత్వం. ఇది ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు కుప్పం నుంచి అయితే స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి మెయిన్ ప్రిఫరెన్స్ వచ్చేసేసి డ్వాక్రా మహిళలు ఈ పథకం వర్తిస్తుందండి. అయితే ఇది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అని మీలో ఒక డౌట్ అయితే ఉంటుంది. యానిమేటర్స్ ఉన్నారు కదా, వాళ్ళ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇంకా సచివాలయాల్లో అయితే మనకి ఇంకా నెట్ సెంటర్స్లో ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు అండి. దీనికోసం ఇది ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, దీనికి తక్కువ కరెంట్ వినియోగించుకునే వాళ్ళు ఉంటారు కదా, అంటే 2 kV నుంచి 3 kV కోసం వాళ్ళకి తక్కువ అమౌంట్, ఇంకా 3 kV నుంచి ఎక్కువ, అలా 300 యూనిట్లకు పైగా అట్లా చాలా కరెంటు యూజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా. కొంతమందికి అయితే ఏసీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్స్ అవన్నీ ఉంటాయి కదా. వారందరి కోసం కూడా ఎక్కువ సబ్సిడీ లోన్స్ కూడా ఇవ్వడానికి గవర్నమెంట్ ముందుకు వచ్చిందండి. మనకి ప్రతి మధ్యతరగతి వాళ్ళకందరికీ కరెంట్ బిల్ కట్టడం అనేది ఒక పెద్ద సమస్య అండి. మనకి నెల వచ్చేసరికి నెలాఖరికి కరెంట్ బిల్ కట్టడం అంటే కొంచెం కష్టంగా ఉంటుంది. అయితే ఈ పథకం వాళ్ళందరికీ చాలా మంచిగా ఉపయోగపడుతుందని నేనైతే అనుకుంటున్నానండి. ఎందుకంటే 300 యూనిట్ల దాకా ఫ్రీగా కరెంట్ పొందే అవకాశం అయితే ఉంది. తక్కువ వినియోగించుకునే వాళ్ళకు కూడా మిగతా కరెంట్ని గవర్నమెంట్ కొనుక్కుంటుంది అని ఒక ఇదైతే ఉందండి. అయితే మన దగ్గర నుంచి దీనికి ఎలా ఏంటి అని చాలా ఉంటుంది. ఆ సోలార్ ప్యానల్స్ ఎలా బిగించుకోవాలి, అది ఎట్లాగా ఏంటి అని, దానికి ఏమి మనం చేయాల్సిన అవసరం లేదండి. మనం రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత వాళ్ళే మనకు కాల్ చేస్తారు. రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మనకి ఫోన్ నెంబర్ కూడా అందులో ఎంటర్ చేస్తాం కదా, ఆ ఫోన్ నెంబర్తో వాళ్ళే మనకు కాల్ చేస్తారు. కాల్ చేసిన తర్వాత మనం ఒక స్థలం చూపిస్తే సరిపోతుందండి. వాళ్ళే వచ్చి ఆ స్థలంలో ఆ సోలార్ ప్యానల్స్ని సెట్ చేసి అది మొత్తం మనకి చూపించి వెళ్తారు. ఎలా ఏంటి కరెంట్ జనరేట్, అది మన మీటర్కి డైరెక్ట్గా కనెక్షన్ అయితే ఇస్తారండి. దాని గురించి మనం భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఫ్రీగా కరెంట్ కావాలంటే ఈ సోలార్ ప్యానల్స్ అయితే మన ఇంటి మేడ మీదో లేకపోతే మనది పెంకుటిల్లు అలా ఉంటే ఒక చిన్న ఖాళీ స్థలం చూపిస్తే ఇంటి ముందు కానీ ఇంటి పక్కన కానీ ఎక్కడైనా అందులో వాళ్ళే సెట్ చేస్తారండి. అయితే ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు ఇంటి మీద ప్రతి ఒక్కళ్ళకి మేడలే ఉంటున్నాయి కాబట్టి ఇంటి పైన అయితే సెట్ చేయించుకుంటే బాగుంటుంది. మనకి ఎండ కూడా మనకు డైరెక్ట్గా పడుతుంది కాబట్టి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన వీడియోని సపోర్ట్ చేస్తున్నందుకు ఇప్పుడు దాకా చాలా చాలా థ్యాంక్స్ అండి. మన వీడియోస్ని ఇలానే సపోర్ట్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మన వీడియోస్ నచ్చుతున్నాయని నేనైతే అనుకుంటున్నానండి. అయితే పొడుపు కథ ఒకటి అడిగాను కదా మన వీడియో స్టార్టింగ్లో. తల నుండి పొగ చిమ్ముతుంది కానీ భూతం కాదు, గొంతులో నిప్పులు దాచుకుంటుంది కానీ రాకాసి కాదు, పాకుతుంది కానీ పాముని కాదు. ఏంటది? దాని ఆన్సర్ వచ్చేసేసి ట్రైన్ అండి. అది ఎలాగంటే మనకి తల నుంచి పైనుంచి పొగ వస్తుంది కదా, గొంతులో నిప్పులు దాచుకుంటుంది కానీ రాకాసి కాదు, పాకుతుంది కానీ పాముని కాదు. పాకుతూ ఉంటుంది కదండి, అందుకని దీని ఆన్సర్ వచ్చేసేసి ట్రైన్ అండి. అయితే మన వీడియో
నచ్చిందని నేనైతే అనుకుంటున్నానండి. ఇంకా మన గవర్నమెంట్ నుంచి ఏ పథకం కావాలన్నా మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలానే గవర్నమెంట్ నుంచి ప్రతి అప్డేట్ మీకు అందించడానికి నేనైతే ట్రై చేస్తాను. ఇంకా మన నెక్స్ట్ వీడియో వచ్చేసేసి ఇప్పుడు డ్వాక్రా నుంచి ప్రతి ఇంటి నుంచి డ్వాక్రాలో ప్రతి ఒక్క మహిళ డ్వాక్రాలో ఉన్నారండి. అయితే నెక్స్ట్ వీడియో వచ్చేసేసి మగవాళ్ళకు కూడా డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేస్తున్నారు మెప్మా వాళ్ళు. దాని గురించి మన నెక్స్ట్ వీడియో ఉంటుంది. మనం ఆడవాళ్ళకి ఎలాగైతే డ్వాక్రా గ్రూపులు ఉన్నాయో అలానే మగవాళ్ళకు కూడా డ్వాక్రా గ్రూపులు రాబోతున్నాయండి. అది ఎలాగా ఏంటి అనేది మన నెక్స్ట్ వీడియోలో నేను చేయబోతున్నాను. దానికి గ్రూపులకి ఇంకా జెంట్స్ని అయితే తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళను కూడా మనలాగే పొదుపు కట్టించుకొని లోన్లు అయితే ఇవ్వడం జరుగుతుందండి. వీడియో నచ్చిందా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జెంట్స్ కూడా డ్వాక్రా గ్రూప్స్లో జాయిన్ అయ్యే ప్రాసెస్ అండి. మీరు విన్నది నిజమేనండి. ఈ ప్రాసెస్ అయితే ఆల్రెడీ జరుగుతుంది. దీని గురించి ఎలా గ్రూప్స్లో జాయిన్ అవ్వాలి ఏంటి అనేది, మన ఇంట్లో జెంట్స్ని ఎలా జాయిన్ చేసుకోవాలి ఏంటి అనేది మన నెక్స్ట్ వీడియోస్లో ఉంటాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన నెక్స్ట్ వీడియోని ఫాలో అవ్వండి. లేడీస్కి ఎలా అయితే గ్రూపులు అలానే జెంట్స్కి డ్వాక్రా గ్రూపులు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.